హలో! హలో! మీకు కాదు. ఫోన్‌లో బిజీగా ఉంటా. నేను ప్రొడ్యూసర్‌ని గదా! హలో! ఏంటి వారణాసియా? నేనే ఏశానుగా బోలెడు డబ్బులు. నేనెంత జెప్తే అంతే అక్కడ. మీరే ప్రొడ్యూస్ చేసారండి వారణాసి? అయ్యో! వారణాసి సినిమా గాదండి. మా ఇంట్లో వాళ్ళందరిని వారణాసి టికెట్లేసి సొంత డబ్బులతో టికెట్లేసి పంపాను. నేనెంత జెప్తే అంతే మా ఇంట్లో తెలుసా? బై ద వే నేనెవరో చెప్పలేదు గదా! నేను చాలా గొప్ప ప్రొడ్యూసర్‌నండి. ఇప్పటికే నా గెటప్ జూసి అర్థం జేసుకొని ఉంటారు. ఒకటే కాల్స్ ఎప్పుడు బిజీగా ఉంటాననమాట. నాకొక మంచి స్టోరీ దొరికింది. ఓహ్! సూపర్ స్టోరీ. అదేంటంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక అబ్బాయి ఆ! లొకేషన్ మేనేజర్. అదే కమింగ్ టు దట్ పాయింట్. ఓకే. అండ్ హీరోయిన్ దగ్గర గూడా ఒక ట్విస్ట్ ఉంటుందనమాట. అది నేను చెప్పలేను, రివీల్ చేయలేను. ఇంకా ప్రొడ్యూస్ చేయాలి గదా! రైట్. సో, చాలా అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటది. ఆ! ఒక విలను, ఆ! ఒక చేజింగ్, ఒక వారు, ఒక లవ్వు, ఈ మొత్తం ట్విస్ట్ అన్నిటికి మీ కాస్ట్ లాంటి మీ కాస్ట్, మీలాంటి ఒక అద్భుతమైన డైరెక్టరు, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే కథ సూపర్ హిట్టు. అందుకే మన టీమ్‌తో ఇవాళ మీటింగ్ అరేంజ్ చేశా. ఆ! మనందరం కూర్చొని ఒకసారి ఈ మూవీ డిస్కస్ చేసుకుందాం. చేసుకుంటే సినిమా తీసేయడమే ఇంక. సైన్ చేస్తే మొత్తం చెక్కులే, బ్లాంక్ చెక్కులు మొత్తం. ఓకే. స్టార్ట్ చేద్దామా మూవీ అంతా డిస్కస్? బానే ఉందండి. ఒకటే చిన్న ప్రాబ్లమ్ అంతే. ప్రతిదానికి లాంటి అన్నారు. మీ లాంటి మేము మమ్మల్ని పెట్టుకోవచ్చు. అదే మిమ్మల్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ! మీరేమంటారు? ఖచ్చితంగా చాలా బావుంటదండి. అదే. ఒక్కసారి అంటే మనం ఎంత ఫాస్ట్‌గా తీయొచ్చంటే ఇది ఆ. ముందు మాకు చెక్‌లు ఇచ్చేసేయండి. ఆ. రేపు డిసెంబర్ 12థ్ రిలీజ్ సినిమా. అంటే ఇంకా 3, 4 రోజులే ఉంది. అంతే, అంతే, అంతే. అలా ఎలా తీస్తారు 3 రోజులు? అంతే ఫాస్ట్ ముందు చెక్‌లు ఇవ్వమని చెప్తే ఎలా తీస్తాం ఫాస్ట్‌గా. చెక్కులు ఇవ్వాలా? సినిమా. మా చెక్ బౌన్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుందండి, పర్వాలేదు. తప్పకుండా ఇస్తామండి. తీసేద్దామా సినిమా మరి? మేము ఆల్రెడీ తీసామండి. ఆల్రెడీ తీసారా? ఇదేంటి నేను తీద్దాంగా. వాట్ ద వంకాయ్! మీరు ఇలా తీసేస్తే ఎలాగా? ఎవరు తీశారు ఇది? ప్రొడ్యూస్ చేశారు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మీరు ఒక చిన్న మిస్టేక్ అండి. మీరు ఒక స్టోరీ దొరికింది అన్నారు కదా! అది పిఎంఎఫ్ ఆఫీస్‌లోనే మీకు దొరుకుంటది. ఆ సంగతి మర్చిపోయి ఉంటారు మీరు. అంటే అప్పుడప్పుడు అటే తిరుగుతూ అది. పేపర్ ఎగిరి వస్తది. అదే కరెక్ట్. మీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండి. ప్రతి స్క్రిప్ట్ ఇలానే వాళ్ళు మంచి స్క్రిప్ట్‌లన్నీ తీసేసుకుంటే మాలాంటి ప్రొడ్యూసర్స్ ఏం చేయాలి? ఇట్స్ వెరీ హారిబుల్. ఒక నిమిషం ఉండండి. కృతి, మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కృతియే. కృతి, ఏంటమ్మా నువ్వు మీ నాన్నగారు విశ్వప్రసాద్ గారికి చెప్పొచ్చు కదా! ఇంత మంచి మంచి స్క్రిప్ట్‌లన్నీ మీరు చేసేస్తే మేమేం చేస్తాం? ఒక్క నిమిషం అండి. ఇక్కడ సిగ్నల్స్ రావు. సిగ్నల్స్ మరి నాకు ఫోన్ కాల్ వెళ్తుంది అనుకున్నాను నేను. లేవా? ఓకేలే, తెలిసిపోయినట్టుంది. ఓకే, మరి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలాగో సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి కొన్ని కాదు, ఇంపార్టెంట్. ఇంకొక సినిమా స్టోరీ ఉందండి. మనది ప్రభాస్ గారిని పెట్టుకొని ఆయన ఓల్డ్ గెటప్ ఇది కూడా ఉంది. అది చేసేయచ్చు మీరు. ప్రభాస్ గారిని ఆ! పెట్టు. ఓకే. అయితే డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్. అది మీకు జాన్ మేనేజర్ 9థ్ వచ్చేస్తది రిలీజ్. అది ఇప్పుడు మీరు చేశారంటే జనవరి 9థ్ వచ్చేస్తది అది. జనవరి 9థ్‌కి. అప్పుడు వచ్చేస్తది. టైటిల్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇస్తాం మీరు ఏదైనా పెట్టి. ఏదైనా పెట్టచ్చా? ఐ థింక్ మేనేజర్ ఎవరమ్మా ఇక్కడ? మేనేజర్ భోజనానికి వెళ్ళాడంట. వచ్చాక మేము స్క్రిప్ట్ గురించి మాట్లాడి ప్రభాస్ గారి మేనేజర్ నెంబర్ ఉందా? ఉంటుంది. ఇస్తారా? ఓకే. ఓకే. బ్లాక్‌లో ఉంటాను ఎలాగో. బట్ స్టిల్ ట్రై చేస్తాను. అయితే ఈ మూవీ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, కొన్ని ఇన్ఫర్మేషన్ లాగుదాం. ఎలాగో నేను చేయలేకపోయాను కాబట్టి మీరు ఎంత బాగా చేశారో చూద్దామని అనుకుంటున్నాను. సో, రోషన్ గారు మిమ్మల్ని కన్వీనియంట్‌గా మోగ్లీ అని పిలుస్తాను. ఎలాగో మోగ్లీ సినిమాలో హీరో మీరే కాబట్టి. ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ విన్నాక ఇమ్మీడియేట్‌లీ యెస్! నేను ఈ సినిమా చేసి తీరుతాను అనిపించింది? టైటిల్ విన్నాక. ఓన్లీ టైటిల్. టైటిల్ ఉన్నాయి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని పిలిచేవాడు. కథ ఆఫ్ కోర్స్ సిక్సర్ కొట్టాడు సందీప్. స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఇంకా దాంట్లో నో డౌట్. టైటిల్ విన్న తర్వాత ఓరి అమ్మ ఇది నా కోసమే అన్నట్టు అనిపించింది నాకు. మీరేమన్నా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి అడిగారా? నేను జెన్యూన్‌గా సర్ప్రైజ్ అయ్యా. నాతో కూడా చెప్పాడు యాక్చువల్లీ ఫ్యూ డేస్ అగో. ఆ. ఐ వాస్ సర్ప్రైజ్డ్ బికాజ్ బికాజ్ టూ మచ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్ కదా! నాకు సబ్జెక్ట్ సంబంధం లేకుండా తిని ఒకటి రాసుకోవడం. అందులో కూడా మెయిన్ హీరో పేరు అదే అయి ఉండడం. ఐ వాస్ లైక్ ఓహ్ దట్స్ మేబీ ఇట్స్ డెస్టినీ లైక్ దట్. అసలు ఏం వినకుండా మోగ్లీ అని విని ఏం వినకుండా అదంతా విన్న తర్వాత కథంతా విన్నాక టైటిల్ విన్నాక యెస్ దిస్ ఇస్ మై And- స్టోరీ. సీక్వెన్సెస్ కూడా దేర్ ఆర్ రియలీ గ్రేట్ సీక్వెన్సెస్. అంటే ఇప్పుడు నాకు పర్ఫామ్ చేయడానికి యాజ్ అన్ యాక్టర్ కూడా టు బీ ఏబుల్ టు ఒక రసాన్ని బయటకు తీసుకురావడానికి ఒక You mean- రసం కానీ జ్యూస్ నిజంగానే జ్యూస్ ఉండే కంటెంట్ ఇది. ఓకే. సో అది విన్నాక బాగా జ్యూస్ బాగా తీస్తారండి. బాగా తీసాడు. బాగా. ఓకే. సో, మీ ఫస్ట్ మూవీ Hmm. బబుల్ గమ్.
అండ్ ఇప్పుడు మోగ్లీ. అవును. సో అందులో బాగా రొమాన్స్ అనే రసాన్ని బాగా పండించారు కదా. మరి ఇందులో లవ్ అండ్ వార్ ఒక వారియర్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంది. వారియర్ అయితే కాదండి స్టార్టింగ్ లో అయితే. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఉండేసరికి అలా అనుకున్నాము. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి బట్ ఏమీ చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్. బబుల్ గమ్ కి దీనికి తేడా ఏంటి అంటే ఏది ఎంజాయ్ చేశారు ఫస్ట్? ఏది అంటే ఏ కథ ఆ కథ దానికి దీనికి కంపారిజన్ పెట్టుకుని రొమాన్స్ నేను ఏ సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ ఎంజాయ్ చేశాను. సో లైక్ ఇక్కడ తగ్గట్లేదు. ఓకే, అన్ని సీక్వెన్స్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండి. సో సందీప్ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. అసలు మీ టాలెంట్కి, మీకున్న స్కిల్కి, మీకున్న టాలెంట్కి మీరు నాతో కనుక సినిమా సైన్ చేస్తే మీకు కంపల్సరీగా నేషనల్ అవార్డు ఇప్పిస్తానండి. కంపల్సరీ నేషనల్ అవార్డు అంటే అక్కడ ఇక్కడ మన ఊర్లో కాదు, వేరే పైన ఇండియా మ్యాప్ పైన ఒక ఊర్లో ప్రెసిడెంట్ ఇస్తారు. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయిపోయిందండి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. ఆల్రెడీ వచ్చింది నేషనల్ అవార్డా? ఓకేలే, ఏం చెప్పనివ్వట్లేదు నన్ను. సరే, ఇంకేదైనా అవార్డు ఇప్పిద్దాం. సో మీరు ఈ స్టోరీ రాయాలి అని ఇన్స్పిరేషన్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది మీకు? ఒక లవ్ స్టోరీ చేయాలి అని అనుకున్నామండి. ఇంకా లవ్ స్టోరీ చేయాలి అని అన్నప్పుడు ఈసారి అంటే ఏంటంటే సేమ్ ఇంతకు ముందులాగా ఎలా అయితే ఒక కలర్ ఫోటో చేసినప్పుడు ఒక లవ్ ఉంది, కామెడీ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్లో ఒక పీక్ ఎమోషన్ ఉంది. సో ఇంకొకసారి మన స్ట్రెంగ్స్ని ఒకసారి అలా బేస్ చేసుకొని ఈసారి ఒక లవ్ స్టోరీ చేద్దాం, కాకపోతే ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి అని అన్నట్టు లెవెల్ 2. లెవెల్ 2 యా. సో ఆ లెవెల్ 2 అన్న దాంట్లో చూసుకొని ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసింది కాదు ఇది. సో ఒక 4-5 months ఆఫ్ వర్క్ సాలిడ్గా జరిగిన తర్వాత అంతవరకు కూడా ఇంకా సీరియస్గా తీసుకోవాలి. వర్క్ చేస్తున్నాము. ఓకే, ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది చేయడానికి అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఫస్ట్ మెటీరియల్ ఇంకా రోషన్ని కలవటము ఇంకా అలా తీసుకోవడం. రోషన్ ఆల్రెడీ మీరు మైండ్ లో ఫిక్స్ అయ్యారా దీన్ని చేస్తే బాగుంటుంది అని? అదే అండి, 4 months ఆఫ్ వర్క్ జరిగిన తర్వాత అసలు ముందు ఒక యంగ్ లవ్ స్టోరీ రాయాలి, ఒక ఫ్రెష్నెస్ ఉండాలి ఇందులో అనుకుంటున్న టైంలో బబుల్ గమ్ వచ్చింది. బబుల్ గమ్ చూడంగానే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒకసారి కలిసాము. ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మైండ్లో పెట్టుకొని. మరి ఇప్పుడు నేషనల్ అవార్డు ఆల్రెడీ వచ్చేసింది అన్నారు, మాకేం లేదు ఇంకా పని, మీకేమి ఏం చేయలేకపోతున్నాం. బట్ కలర్ ఫోటోకి వచ్చింది కదా నేషనల్ అవార్డు, అప్పటి నుంచి ఇప్పుడు ఈ సినిమా చేసే టైంకి ప్రెషర్ ఏమైనా పెరిగిందా? లైక్ ఆల్రెడీ ఆ సినిమాకి వచ్చింది, ఈ సినిమాకి ఇంకేం తేవాలి అని. ఒకటి ఫస్ట్ ఏం తేవాలి అన్నాం కన్నా పేరు పోగొట్టకూడదు అన్నది ఏదో గట్టిగా ఉంది. అది ప్రెషరే. అదే చాలా పెద్ద ప్రెషర్ యాక్చువల్లీ. అదొకటిను ఖచ్చితంగా అదే అంటుంది. మనం అన్నప్పుడు ఒక లెవెల్ 2కి వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి ఇప్పుడు నువ్వు ఏం ఎవాల్వ్ అయ్యో ఒక 5 ఏళ్ళు తీసుకొని 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఇంకొకటి చేస్తున్నప్పుడు ఇందులో మనం ఏం ఎవాల్వ్ అయ్యాం ఒక రైటింగ్ పరంగా. ఇప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు కలర్ ఫోటో సినిమా చూసినప్పుడు అందులో కైండ్ ఆఫ్ చిన్న ఫ్లాస్ ఉన్నాయి ఏమన్నా. ఓకే, ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఒక క్యూట్గా ఫీల్ అయ్యారు అందరూ ఆ కథను చూసి. అరే బాగా చేసుకున్నారు వీళ్ళు అని అప్పుడు ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ ఒక కైండ్ హార్టెడ్గా ఉంటారు. ప్రతిసారి ఎవరు అలాగా ప్రతిసారి ఆ ఛాన్స్ ఉండదు. ఈసారి చాలా బ్రూటల్గా ఉంటారు కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి అని చెప్పి రైటింగ్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ ఇంకా చాలా చాలా నేర్చుకొని అప్గ్రేడ్ అయ్యి. సో ఈ 5 years దానికే టైం తీసుకున్నారా? లేదండి, అన్ని ఇంకొక 4-5 కథలు ఇవన్నీ వర్క్ చేస్తూ దాని మీద చేస్తూ ఫైనల్గా ఇది కుదిరింది. టూ మెనీ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే అందులోనూ మనం ఒక పక్కన యాక్టింగ్ చేసేస్తూ మధ్యలో డాకులో కూడా అలా యాక్టింగ్ ఇలాగా అదర్ అవగేషన్స్ ఎక్కువైపోయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి ఇవే పనే కాదు ఏదైనా అపార్ట్ ఫ్రమ్ మూవీ అదర్ లేదండి. సినిమాలోనే ఏదో క్రాఫ్ట్ లో అన్నిట్లో అలాగా ఏదైనా అన్ని సినిమాకి సంబంధించిన పనులే చేసుకుంటూ డైరెక్షన్ అది యావగేషన్. దానివల్ల అలా అయిపోయాడు. సాక్షి, యు ఆర్ ద జాస్మిన్ ఇన్ ది మూవీ. సో తెలుగు వచ్చా అండి మీకు?
అర్థమైంది ఆల్రెడీ అయిపోయిందా? నేను ఇంకా అర్థమైంది కరెక్ట్ అర్థం అవుతుంది. అర్థం అవుతుంది స్పీకింగ్ పార్ట్ కొంచెం స్లో అండ్ మన డైరెక్టర్ సందీప్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ? ఫస్ట్ దాని గురించి చెప్పండి. I feel extremely blessed, and I keep saying this everywhere because to start my journey here in Telugu film industry, which is known for, you know, larger than life experiences in cinema and the visuals. So this has been going on since decades, and now I get the opportunity to step into it with such great people around me. I don't think so everybody gets that chance. I'm really lucky, and again with the luck, I really take this as a responsibility to again showcase my art in the best way possible. So I've been having my best time. వావ్, నైస్. యు నో బాహుబలి? Of course, everybody. Yeah. వాచ్డ్ ఇన్ థియేటర్. బట్ తెలుగు ఇండస్ట్రీ ఈస్ నోన్ ఫర్ బిగ్ బిగ్ ఫిల్మ్స్ Yeah. అండ్ వీఆర్ హ్యాపీ టు ఇన్వైట్ యూ హియర్. అయితే ఇప్పుడు మన డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Sandeep sir. డస్ హీ గివ్ ఇన్పుట్స్ వైల్ షూటింగ్ ఆర్? Definitely. Like, I am a proper director's actor, so the first time when we had the look test and audition also, I think that is what I got connected very easily to, was the understanding and the clarity that he has. You know, he's very calm as a director. He'll give me clarity with the scenes and everything. So yeah, I remember exactly a year back we had our look test at the People Media office, and the producers and my director, I instantly connected with the story, with them, and they have been really guiding me throughout this journey and helping me to pass my ways. But this every is like time. your debut movie, right? Yeah, in our first cinema. Yeah. In your career life. So what, I mean, like being a debutant, how do you find this going through this movie and the journey? And you know, it's the first time experience, and you know, Yeah. I don't know whether you know a lot of things about the film. So, Have you done anything related? చిన్నప్పటి నుంచి I've been in the world of cinema because my nanagaru is a dance choreographer. So the world of films and art was something I was always connected to, and in fact our dinner table conversation has always been about films and arts and everything. So film So- information tini pedagaru. No, like in my childhood also, everybody, like all my classmates would go to tuitions after school. I would go for dance classes or maybe music classes. So that was the difference that I had as a child. I was always connected to art. But yes, this is my first official film, and the way I had imagined and had dreamt of, it is exactly like that, but there is a lot of depth into it that I had to learn about, because, you know, first when you look at it, you just get attracted towards the glamour side, and once you get to that position, you understand the intensity and the importance of where you are. Correct. So yeah, it was a great learning experience for me, especially because different language, different culture altogether. How are you understanding the language or? I've been, again, Telugu industry, I've been watching Telugu cinema since my childhood with my papa, and Telugu songs are my favorite. Bhairava Garu's music is there in my playlist since a very long time. Okay. Next music director for my movie. సో ఈ మూవీలో మ్యూజిక్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి మాకు. మరి మా రెండో సినిమా కలర్ ఫోటో తర్వాత, అవును తెలుస్తుంది, మీ మీకు బాగా తెలుస్తుంది. సో చాలా ఎంజాయ్ చేశానండి కలర్ ఫోటో అప్పుడు. ఎలా అయితే మాకు క్రియేటివ్ డిస్కషన్స్ కానీ, లేకపోతే స్టార్టింగ్ నుంచి సాంగ్స్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా ఒక జర్నీ ఎలా అయితే ఉండిందో, దీనికి కూడా నథింగ్ షార్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యాడ్ మోర్ మెమరీస్, మోర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మోగ్లీ. అండ్ అదే ఇంకా బ్రేక్ఫాస్ట్ మోర్ కాఫీస్, మోర్ బ్రేక్ఫాస్ట్. అదే కాఫీ బీన్స్ కూడా మీరే తెచ్చుకొని మరీ చేస్తున్నారు కదా. అర్థమైంది. వెరీ రా. చాలా అసలు అంటే చాలా ఫైన్, ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఉండదండి. సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికేను, సరదాగా కూర్చుని ఐడియా డిస్కస్ చేసి ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి పెద్ద డిఫరెన్స్ అనిపించదు చూసేవాళ్ళకి. ఎందుకంటే రెండు అంతే ఫ్రీక్వెంట్గా మేము చాలా టైం మీరు వెళ్ళారా లొకేషన్స్కి ఎప్పుడైనా? చాలా అరుదుగా. షూటింగ్లో నా సేవియర్స్ ఎవరంటే అండి మన ప్రొడక్షన్ వాళ్ళండి. వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటాను. మంచిగా ఏదో కాఫీ
మంచి కాఫీ లేకపోతే స్నాక్స్ ఉన్నాయి రాసుకో అంటారు. అలా చేసి కూర్చుంటారు. లేకపోతే చాలా తక్కువ అండి. సో లొకేషన్కి వెళ్ళలేదు. బట్ హౌ మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ సౌండ్స్కేప్ ఇవ్వాలి, ఈ సార్ట్ ఆఫ్ అమ్మో నన్ను మీరు లొకేషన్కి వెళ్ళడం దాకా అంటున్నారు. మనోడు నెక్స్ట్ మీద ఎంత బాగా చెప్తాడంటే అసలు నిజంగా కళ్ళ ముందు చూపించేస్తాడండి. ఓకే. అసలు నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఏదైతే సినిమా నేను రీ రికార్డింగ్ చేస్తున్నానో ఇంకా కొంచెం మిగిలిందండి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. అసలు తను స్టోరీ ఏదైతే చెప్పాడో ఆల్రెడీ సినిమా చూసినట్టు అనిపించింది రెండోసారి సినిమా చూడడం. అంటే చాలా బాగా చెప్తాడు కదా బేసిక్గా. సో అందులో చేస్తున్నారు మీరు ముందుగానే సినిమా చూపిస్తే ఎట్లా? సో ఆ మీరు అన్నట్టు లొకేషన్స్ కానీ ఆ అంబియన్స్ ఏంటి లేకపోతే మూడ్ ఏంటి అన్నది మాకు కన్వే చేయడానికి చాలా డీటెయిల్డ్గా చాలా ప్యాషనేట్గా చెప్తాడు. సో అది డెఫినెట్లీ కమ్ అక్రాస్ అండి, చాలా ఈజీగా అర్థం అవుద్ది. అంటే ఈ లొకేషన్స్ అన్ని మైండ్లోకి వచ్చేస్తాయి. సో లక్కీగా అది మాకు అలా కుదిరింది. బట్ ఆ థీమ్ అది ఫాలో అవ్వడానికి మీరైనా రీసెర్చ్ అయినా చేస్తున్నారా? లైక్ ఫారెస్ట్ థీమ్లో ఒక బికాజ్ నేను ట్రైలర్ చూసాను, అండి అసలు హాలీవుడ్ రేంజ్లో ఉంది యాక్చువల్లీ, అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. అదే ఆస్కార్ కదా, ఎలాగో హాలీవుడ్ రేంజ్లోనే ఉంటుందిలే. బట్ స్టిల్ బట్ మీరు ఎలా ఆర్ యూ డూయింగ్ ఎనీ రీసెర్చ్ ఫర్ ద అంటే అది ఇంకా ప్రతి సినిమాకి అండి, ప్రతి సినిమాకి ఇప్పుడు ఏంటి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు అంటే ఈ మధ్య వాట్ ఆర్ ద లేటెస్ట్ ట్రెండ్స్ విచ్ ఆర్ దేర్ రైట్ నో అండ్ వాట్ ఈస్ ఎవ్రీవన్ ఎల్స్ డూయింగ్, ఇది కాన్స్టెంట్ అండి ప్రాసెస్సే. సో ఈ సినిమాకి కూడా మొత్తం మీరు స్క్రిప్ట్ ఆల్రెడీ చదివేశారు కదా, మీకు తెలుసు కదా, తెలిసిన వాళ్ళకి నేను చెప్తాను. స్క్రిప్టే మీరు ఏమైనా మార్చారా అని నేను టెస్ట్ చేద్దాం. మొత్తం అడవిలో జరుగుతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామండి. రేపు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. డెఫినెట్లీ ఆల్రెడీ సయ్యారే అండ్ వనవాసం సూపర్ హిట్ అయిపోయాయి. అండ్ సయ్యారే అయితే నాకు చాలా చాలా నచ్చింది. మై ఫేవరెట్ సాంగ్ సయ్యారే. థ్యాంక్ యూ సో ఐ మచ్. మీన్ వనవాసం ఫ్యామిలీస్లో అందరు వినేస్తున్నారు, నేను అంత ఫ్యామిలీ టైప్ కాదు కాబట్టి సయ్యారే లూప్లో వింటున్నాను నేను యాక్చువల్లీ. థ్యాంక్స్ అండి. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఇందులో ఒక సాంగ్ ఉంటుందండి, ఇంకొక సాంగ్, థర్డ్ సాంగ్ ఒకటి ఉంది, ఇంకా రిలీజ్ చేయలేదు. ఫీమేల్ కూడా ఉందా అందులో? అన్లక్కీలీ ఓన్లీ మేల్ సాంగ్ అది కూడా మా ఇద్దరి పర్సనల్ ఫేవరెట్ అది. అందుకే ఇలాంటివి ఇవ్వకే నేను ప్రొడ్యూసర్గా మారాల్సి వచ్చింది. సరే చెప్పండి. యా, అది ఫస్ట్ సాంగ్ ఆఫ్ ది ఫిలిం, అది మా ఇద్దరికి చాలా పర్సనల్ ఫేవరెట్ ఆ పాట. ఓకే. అది కూడా అంటే ఒక సినిమా తాలూకా మూడ్ని అయితే అది సెట్ చేస్తుంది చాలా. ఓకే, మనం నెక్స్ట్ 2 గంటలు ఇలాంటి సినిమా చూడబోతున్నాం, ఇంత ఎనర్జీ ఉన్న సినిమా చూడబోతున్నాం అని. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అది నెక్స్ట్ రిలీజ్ అవబోతుంది, అది కూడా చాలా చాలా బాగుంది. సో మోగ్లీజీ, చెప్పండి. సో ఈ సినిమాలో నేను చూసినంత వరకు, నేను విన్న కథ ప్రకారం కూడా చాలా హార్స్ రైడింగ్లు, చాలా చేజింగ్లు, చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? హార్స్ రైడింగ్ అంటే క్లాసెస్ తీసుకున్నానండి బిఫోర్ షూటింగ్. 3 months తీసుకున్నాను. ఒక ఫస్ట్ మంత్లో 2 సార్లు పడ్డాను. పడి ఒక 1 week అలా పడుకోవాల్సి వచ్చింది, లేకపోయాను. తర్వాత చేసేసి ఇవన్నీ అంటే నార్మల్ ఇంకా ట్రైనింగ్. మామూలు ఇట్లా రోడ్డు మీద వాటి మీద కాదు, అడవిలో చేయాలి కదా. అదే చాలా చేస్తున్నప్పుడు ఒకసారి యాంకిల్ ట్విస్ట్ అయ్యింది. యాంకిల్ ట్విస్ట్ ఫస్ట్ షాట్ అది కూడా. ఫస్ట్ ఏంటి సార్ మీరు ఇంత కష్టం పిల్లాడిని సెకండ్ షెడ్యూల్ ఫస్ట్ షాట్. పిల్లాడిని ఇలా ఇబ్బంది పెట్టచ్చు అసలు? నాకేం ఇబ్బంది, నేను ఎంజాయ్ చేశాను. నేను జనరల్గా ఎంజాయ్ చేశాను. మీరు నా సైడ్ ఉంటారు అనుకున్నా. ఓకే, సో యాంకిల్ ట్విస్ట్ కూడా ఎంజాయ్ చేశారు. ఈ లెక్కన మీరు సినిమాని ఇంకెంత అంటే అక్కడ దాంట్లో పెయిన్ ఉండాలి, ఆ షాట్ లో చాలా పెయిన్ ఉండాలి, అది ఈజీగా ట్రాన్స్లేట్ అయింది. కావాలనే చేశారు కదా ట్విస్ట్. సినిమా ఏకైక ట్విస్ట్ అదే. ఇప్పుడు ఒక చిన్న హీరోయిన్ క్యారెక్టర్లో దెర్ ఇస్ అ స్మాల్ ట్విస్ట్ అంటారా, దాన్ని ఏమంటారు? చెప్పేశారు. హౌ వాజ్ ఇట్ ప్లేయింగ్ deaf and mute person, which is very tough, and that too in your first movie itself. So how was it? Actually, ఈ character కోసం I also had to go through like a workshop process. And I spent a lot of time with kids who are deaf and mute. So I got to observe a lot the silence, and it was not just about acting, it was a whole new communication skill that I was learning. True. And again, it was not just me, but he also had to like learn. Yeah, because we are playing Mowgli and Jasmine. Yeah. అదే అందరికీ నా గురించి అనుకుంటున్నాడు, వీళ్ళిద్దరు గురించి అని. మీరు వర్క్షాప్ తీసుకున్నారా సైన్ లాంగ్వేజ్ మీద?
ఇలా చూస్తూ ఉన్నాం మేము. అది ఈవిడ ఏం నేర్పిస్తే అదే వచ్చింది బేసిక్ గా. లొకేషన్ మేనేజర్, లోకల్ లొకేషన్ మేనేజర్ కదా, ఈవిడేం చెప్తే అదే వస్తుంది నాకు. అవును, పెద్ద రాకపోయినా కూడా బికాజ్ అంతకు ముందు తెలియదు కాబట్టి. బట్ దీని అర్థం ఏంటి? Hi. ఏం లేదు. It's like a hello. దిస్ ఇస్ హలో ఇన్ ప్రాపర్ హలో ఇన్ సైన్ Yeah, లాంగ్వేజ్. yeah. ఇట్ వాజ్ Yeah, it was very challenging again with my first debut film. And as actors, we are always trained to like listen and react. And here I had to completely switch it off. And there was this small trick that I used to apply before going on sets that basically you shut your ears. So you listen the silence. So that is what people who are deaf and mute go. That's the normal that they hear. So very different world, and for me also a very different aspect of looking towards the world. That expressing love doesn't always needs language or words to express. So that was a very beautiful experience for me. నైస్. మా కోసం ఎన్నో ఒకటి 2 వర్డ్స్ చెప్తారా సైన్ లాంగ్వేజ్? నేను చెప్తా. ఇది హలో, ఇది థ్యాంక్ యూ. ఓకే. అండ్ అంతే, నాకు వచ్చింది హలో థ్యాంక్ యూ మాత్రమే మనకు వచ్చింది. ఐ లవ్ యూ కి I love you very simple. ఓ లైక్ దట్. ఓకే. ఇలా 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 అవేం లేవు కదా. Different language. కొరియన్ సైన్ లాంగ్వేజ్. అండర్స్టూడ్. పార్వతీపురం రంపచోడవరంలో ఏంటి మీకు అంత అనుబంధం? మేము పుట్టి పెరిగిన నేల అది. సో అలాగా సినిమాలోనా? ఇప్పుడు క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఇప్పుడు క్యారెక్టర్ మాట్లాడుతుంది, మోగ్లీ మాట్లాడుతున్నారు. ఆ, మాకు చెప్పరా? నేను ఇంకా సుమక్క వాళ్ళ అక్కడి నుంచి వచ్చారా మీకు? కాదు బట్ లైక్ రంపచూడవరంతో చాలా మంచి కనెక్షన్ ఉంది. ఎందుకంటే రంపచూడవరం అక్కడే వి షార్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆల్మోస్ట్ ఒక 60% వరకు అక్కడే 50 days అక్కడే జరిగింది. ఇంకా అది ఒక సెకండ్ హోమ్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఒక లాడ్జ్లో అక్కడ మేము అందరం ఒక బిగ్ బాస్ హౌస్ లాగా ఒక సెటప్. పొద్దున్న అయితే అక్కడి నుంచి అందరం బయలుదేరడం, రిటర్న్ రావడం మళ్ళీ అక్కడికే. అండ్ ఇట్ వాస్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంక రంపచోడవరంలో ఏ కార్నర్ లో ఏముందనే చెప్పేస్తా. చెప్పేస్తా. మీ యాంకిల్ ట్విస్ట్ అయింది ఇక్కడ. అది యాంకిల్ ట్విస్ట్. అక్కడ ఒక రంపచూడవరంలో ఊరు చివర ఒక కొండ ఉంటుంది. ఆ కొండ కింద ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర. సో సందీప్ గారు, ఈ మూవీలో రమామారుతి గారు డిఓపి కదా, ఆయన గురించి ఒక 4 ముక్కలు. డే 1 స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి తను ఉన్నాడండి. తను యాక్చువల్లీ టైటిల్ కూడా పెట్టింది తనే. సో మేమేంటనంటే వేరే స్టోరీస్ మీద మేము క్యాజువల్గా ఐడియాస్ డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఆ టైంలో స్టోరీ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత తను కూడా వచ్చి మేము ఇద్దరం కూర్చొని, ఇప్పుడు మీరు ఈ టీజర్లో కానీ వీటిలో కానీ చూస్తే ఆ విజువల్స్కి అవి ఎందుకు అంత కథలో బ్లెండ్ అవుతున్నాయి అని అంటే డిఓపి కూడా వచ్చి కథ రాయటం వల్ల, కథలో ఒక భాగం అవటం వల్ల మనకి ఆ 2 చాలా కరెక్ట్గా ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి సీను అలా వచ్చింది. సో అంటే జనరల్గా అందరూ సినిమాల్లో బెస్ట్ షాట్స్ అన్ని తీసుకొచ్చి ట్రైలర్స్లో వాటిలో పెడతారు కదా. మా దాంట్లో ఎక్కడి నుంచి ఏ షాట్ తీసినా కూడా వర్క్ అయ్యేలాగా ఆ లెవెల్ వర్క్ ఇచ్చాడు తను. సో తను కూడా ఏంటంటే అండి, మోర్ దాన్ డిఓపి తను కూడా ఒక రైటర్. ఆ రైటర్ అవ్వటం వల్ల తను కెమెరా ఆన్ చేసిన దగ్గర నుంచి రాస్తూనే ఉంటాడు. మళ్ళీ ఆ కెమెరా ఆన్ చేసి అక్కడ ఒక కథ చెప్తాడు తను. సో ఆ లెవెల్ ఆఫ్ పొగడ్తే అండి. ఆ కెమెరాతో రాస్తాడు, అది అడ్రస్. సో జస్ట్ లైక్ తను దొరకడం నా అదృష్టం. సో జస్ట్ లైక్ నాకు ఒక స్ట్రెంత్ లాగా యాడ్ అయ్యాడు తను. అమేజింగ్. సో అదే ఇంకా లైక్ ఒక 4 ముక్కలు 2 ముక్కలు అదే అండి. 2 ముక్కలా? మొత్తం 20 ముక్కల దాకా చెప్పండి. జస్ట్ లైక్ ఇప్పుడు దాకా 81 days ఆఫ్ జర్నీ. ఏ రోజు కూడా ప్రతిరోజు ఒక సీన్ బాగా రాగానే ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోకుండా జస్ట్ ర్యాండమ్గా ఒక లుక్ ఇచ్చుకొని ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటాం. ఓకే వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అన్న ఫీలింగ్లో ఆ లెవెల్ ఆఫ్ సింక్ ఉన్న క్యాండిడేట్. వెరీ హ్యాపీ హిస్ వర్క్ అసలు ఫెంటాస్టిక్. సో మీరు మూవీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది? లైక్ ఇన్పుట్స్ అని ఇస్తారా, లేకపోతే ఆయన ఎందుకు అంత ఆందోళనగా చూస్తున్నారు? మీరు నన్ను కాదు ఈ క్వశ్చన్ మీరు నన్ను అడగాలి. మ్యూజిక్ డిపార్ట్మెంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందని నన్ను అడగండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేదా మీరు అడిగే కాదు కదా, మీరు అడిగిన క్వశ్చన్ తప్పు కాదు, కొంచెం డైరెక్షన్ మార్చాలి. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందండి ఈ సినిమా మ్యూజిక్ లో? లక్కీగా అండి మా ఇద్దరికి ఉన్న ర్యాపో వల్ల నేను బాగానే ఇన్పుట్స్ ఇవ్వగలిగానండి.
అంటే అది మా కాంబినేషన్, మా అండర్స్టాండింగ్ అది. సో ఎప్పటికప్పుడు నాకు వచ్చిన ఐడియాలు, ఇన్పుట్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి. అంతే కదా. అంతే. అండ్ ఇక్కడ కూడా మీరే డైరెక్ట్ చేస్తున్నారు ఏంటి ఆయన? బట్ జోక్స్ అపార్ట్, తనకి బేసిక్గా ఇప్పుడు చెప్పాలండి, మ్యూజిక్ అంటే తన ప్రాణం అండి. అది ఇట్స్ ఈవెన్ చాలా చాలా ఇష్టం అని చెప్పినా ఇట్ విల్ బి అన్ అండర్ స్టేట్మెంట్. బికాస్ తన మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. వరల్డ్ మ్యూజిక్ పేరు పుట్టా. బర్త్డే June 21st, మనోడి బర్త్డే June 21st, అది వరల్డ్ మ్యూజిక్ డే. అదొక కోఇన్సిడెన్స్. బట్ మ్యూజిక్ అంటే పిచ్చి. సో కలిసినప్పుడు మేము సినిమాకి పని చేస్తున్నా, పని చేయకపోతున్నా తనకు మాకు ఇష్టమైన పాటలు మేము వింటూ, ఈ పాటలు, ఈ లైన్ ఇది వచ్చినప్పుడు అది. సో ఇక పాటల గురించి డిస్కషను, తన మ్యూజిక్ మీద ఇష్టంతో ఆటోమేటిక్ నీకు ఒక దాంట్లో అంత ఇన్వెస్ట్ అయి ఉన్నప్పుడు మనం దాని గురించి ఇది ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం అని హ్యావ్ సో మెనీ ఐడియాస్ న్యాచురల్లీ. సో అలాగా ఫస్ట్ నుంచి ఇద్దరికి కూడా సో మెనీ ఐడియాస్, అసలు ఇట్ సైడ్ నుంచి ఇట్స్ బోత్ సైడ్స్ ఐడియాస్. ఇలా బౌన్సింగ్ టు అండ్ ఫ్రో మొత్తం షేరింగ్ ఐడియాస్ ఇదంతా ఎప్పుడు ఉంటుంది, ఇప్పటికీ కూడా. ఆ సాంగ్స్ అయినా, రీ రికార్డింగ్ అయినా. సో అది ఒక విషయంలో హ్యాపీ ఏంటంటే ఆ మొత్తం అదంతా కూడా కన్స్ట్రక్టివ్గానే ఉపయోగపడింది ఎప్పుడు మాకు. ఎప్పుడు ఏదో వర్క్ ప్రాసెస్కి ఎప్పుడు హిండ్రన్స్ అవ్వలే. అది ఇన్ఫ్యాక్ట్ సినిమాకి ఇంకా హెల్ప్ అయింది. నాకేదంటే అవును మన కరెక్టే కదా, అది ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి. సో అలాగే ఎప్పుడు మా మ్యూజిక్ టేస్ట్ 90% సిమిలర్. సిమిలరా? చాలా సిమిలర్ ఉండటం వల్ల నాకు ఇప్పుడు నేను ఇలాంటి సందర్భంలో ఇలాంటి పాట, నాకు ఇక్కడ ఇలాంటి పాట కావాలంటే నేను ఎలాంటి పాట కోరుకుంటానో తెలుసు. సో ఒక టెంపో రిఫరెన్సెస్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయడమే, ఇంకా మాటలతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాగో మీరు సినిమా చూపెట్టేస్తారు కదా, సో ఆయన జస్ట్ మీరు చెప్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ ఆలోచించేసుకుంటారు. నైస్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అ మూవీ. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఇప్పటిదాకా. సో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ట్రైలర్ చూసేసాము, అద్భుతంగా ఉంది ఇందాక చెప్పినట్టు. సో హౌ ఆర్ యూ వర్కింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్? అదే నిన్న చెప్పాను కదండి, ఈ సినిమాకి మిగతా సినిమాలకి ఒక్కటి సంథింగ్ దట్ సెపరేట్స్ దిస్ మూవీస్, ఈ సినిమా మొత్తం ఫారెస్ట్లోనే జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా క్యారెక్టర్ ఎలాంటిదంటే, సినిమాలో పాటలో 2 లైన్స్ ఉంటాయండి. రామయ్యే అడవి అయితే హనుమయ్యే వీడు కాదా అని, హీరోని ఉద్దేశించి, మోగ్లీని ఉద్దేశించి. సో అంతా తనకి అడవి అంటే చిన్నప్పటి నుంచి అందరం పెరిగాడు. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, హిస్ వరల్డ్ ఇస్ దట్. సో అండ్ హీస్ ఇన్ హిస్ ఎలిమెంట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్. సో అలాంటి క్యారెక్టర్కి తన వరల్డ్ చూపిస్తున్నాం కదండి సినిమాలో, ఆల్ ది ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ వరల్డ్. సో మనకి ఆ వరల్డ్ పరిచయం చేస్తుంది. సో అది ఆడియన్స్కి కూడా మనం కనెక్ట్ చేపించాలి కదండి ఆ వరల్డ్లోకి తీసుకెళ్తున్నప్పుడు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఆ జర్నీ కూడా. వన్స్ అదే ఐ ఫీల్ ఇఫ్ వీఆర్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు టేక్ ద ఆడియన్స్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మోగ్లీ, దెన్ ఐ థింక్ అది అక్కడ పాస్ అయినట్టు. అంతకుమించి మిగతాదంతా ఇంక సినిమాలో ఆ డ్రైవ్ తీసుకెళ్తుంది. వెరీ నైస్. సందీప్ గారు, యూజువల్గా మీ మూవీస్లో క్లైమాక్స్ అసలు పీక్స్లో ఉంటుంది, అదొక డిఫరెంట్ ట్విస్ట్తో కూడుకున్న ఒక క్లైమాక్స్గా ఉంటుంది. నేను ఈ కథ విన్నప్పుడు ఒక క్లైమాక్స్ విన్నాను, అదే ఉంచారా లేకపోతే ఏమైనా మార్చారా? ఆల్మోస్ట్ చదివింది ఉంటుంది. నేను చదివిందే ఫుల్ ట్విస్ట్తో, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఒక ఎలివేషన్లో అదిరిపోయింది కదా, అదే ఉంచారా? అదే ఉంచేసారా? చాలా బొమ్మ బ్లాక్ బస్టర్, అనవసరం మిస్ అయ్యాడు ఈ సినిమా. చెప్పండి క్లైమాక్స్ గురించి. జస్ట్ లైక్ ఒక చాలా చాలా ఎమోషనల్గా ఉంటుందండి. సో లాస్ట్కి అంటే ఇప్పుడు ఈ సినిమా ప్యాకేజ్ కూడా జస్ట్ లైక్ ఒక ప్యాకేజ్ లాగా, ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక కైండ్ ఆఫ్ ఎడ్రినలిన్ రష్ ఉంటుంది, కోపం వస్తుంది బాగా, ఒక బాగా బాగా కోపం వచ్చే మూమెంట్లు ఉంటాయి. సో క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటూనే ఒక డౌన్ అయిపోతారు ఆడియన్స్ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లో. లాస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్తే ఒక పెద్ద హై ఇచ్చి అయితే పంపిస్తాము. చాలా హై అయిపోయాను నేను స్క్రిప్ట్ విన్నప్పుడు. 2 రోజులు తూలుతానే ఉన్నా నేను. అసలు మా ఇంట్లో వాళ్ళు ఏం తాగొచ్చావు అని అడిగారు. లేదు స్క్రిప్ట్ విన్నా, మోగ్లీ స్క్రిప్ట్ అని చెప్పాను. నేను మిస్ అయిపోయాను. పిఎంఎఫ్ స్ట్రాంగ్ కాంపిటీటర్స్. ఎనీవే, సో అలా ఉంటుందన్నమాట క్లైమాక్స్. ఓకే, నేను ఊహించిన విధంగానే ఉంది. సో మోగ్లీ గారు, మూవీలో వైభా హర్ష క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నట్లు ట్రైలర్లో చూసినంత వరకు అయితే, ఇప్పుడు నౌ హీస్ బీన్ డూయింగ్ అమేజింగ్ రోల్స్ మెనీ మూవీస్. సో ఈ మూవీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్, చాలా మంచి పెద్ద క్యారెక్టర్. అండ్ వెరీ అంటే
పివిటల్ క్యారెక్టర్ అంటారు కదా, అంటే సర్లేండి ఎక్కువ కథ రివీల్ చేయను నేను, బట్ హర్ష చెముడుతో ఇట్స్ బీన్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేశాడు. ఈ సినిమాకి పార్వతీపురం పాడేరులో సెటప్ అయింది కాబట్టి వైజాగ్ గ్యాస్ని తీసుకున్నాం. వైజాగ్ హర్ష ఇంకా హర్ష పులుపొడి చేస్తాడు. సో దాంట్లో చాలానే హెల్ప్ చేశాడు, చాలా సజెషన్స్ ఇచ్చేవాడు. అండ్ టు వర్క్ విత్ హర్ష ఆల్సో ఆన్ సెట్ కదా, ఇట్ వాస్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. బికాస్ తను కూడా ఒక ప్రొఫెషనలిజంతో వస్తాడు సెట్ పైనకి. నో నాన్ సెన్స్, ఫస్ట్ మన పని మనం పూర్తి చేసుకుని దాని తర్వాత నాన్ సెన్స్ ఉంటుంది. అంటే సెట్ పైన ఉన్నాడు తర్వాత ఫుల్ టు. సో అది పక్కన పెట్టేస్తే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్ష ఆన్ సెట్. వెరీ నైస్. ఓకే, నోట్ దిస్ పాయింట్ మిస్టర్ హర్ష. ఆఫ్ సెట్ ఇట్ ఈస్ నాట్ గ్రేట్. ఓకే సందీప్ గారు, బండి సరోజ్ కుమార్ గారిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది ఇందులో యాజ్ అ విలన్. సో అది ఎలా డిజైన్ చేశారు, ఆయనను కాస్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి ఈ స్టోరీ రాసినప్పుడు విలన్ క్యారెక్టర్ మీద కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకుంది. అంటే బేసిక్గా ఒక సైడ్ ఒక లెవెల్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు ఇంకొక పక్కన క్రూయల్నెస్, ఒక వికెడ్నెస్ ఇవన్నీ ఉండాలి కదా. సో ఈక్వల్గా సమాంతరంగా ఉండాలి కాబట్టి సో ఆ క్యారెక్టర్ లాగా డిజైన్ చేసి, అంటే ఏంటంటే జస్ట్ లైక్ విలన్ అనగానే ఒక మొహం మార్చుకొని సీరియస్గా పెట్టేసి అలా అనుకుండా తన నుంచి కూడా ఒక ఫన్ సైడ్ ఉంటుంది. ఆ విలన్ క్యారెక్టర్లో కూడా ఒక ఫన్ సైడ్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ కోసం అని చెప్పేసి ఒక చాలా 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 నెలలు వెతికాము. సో ఇంకా చాలా రోజుల తర్వాత సడన్గా నాకు యూట్యూబ్ హోమ్ పేజ్ పైన సూర్యాస్తమయం అనే ఒక సినిమా, తను చేసిన సినిమా, తనే డైరెక్ట్ చేసి తను యాక్ట్ చేసిన సినిమా, అది ఒక thumbnail కనిపించింది పోలీస్ లుక్లో. ఊరికే సడన్గా పెట్టి చూస్తే అసలు ఎగ్జాక్ట్ ఆ క్యారెక్టర్ కనిపించింది ఆయనలో. అంటే ఏంటనంటే ఆయన ఇంకా పర్ఫామ్ చేయటము ఇవన్నీ పక్కన పెడితే హీ బీయింగ్ హిమ్ ఒక కైండ్ ఆఫ్ ఒక అందులో క్యారెక్టర్ చాలా వరకు నేను రాసుకున్న క్యారెక్టర్ సిమిలర్గా కనిపించింది. అది చూపించేటప్పటికి సరే ఒకసారి అడుగుదాము, ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. సో ఆయనకు కూడా క్యారెక్టర్ బాగా నచ్చి హీ కేమ్ ఆన్ బోర్డ్. అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వచ్చేటం. కామెడీ బాగుంటుందా ట్రాకింగ్ మూవీలో? అంటే హ్యూమర్ ఎక్కువ ఉంటుందండి. Humor. అంటే కొన్నిసార్లు అంటే ఏంటంటే గోస్ అలాంగ్ విత్ ద మూవీ. ఎగ్జాక్ట్లీ కామెడీకి హ్యూమర్కి ఉన్న తేడా ఏంటంటే హ్యూమర్ ఆ చిన్న స్మైల్, కామెడీ లాఫ్. సో హ్యూమర్ సినిమా అంతా చాలా క్యారీ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కంటిన్యూస్ హ్యూమర్ ఉంటుంది. బట్ కామెడీ కొన్ని మీకు జోక్ పేలితే కామెడీ, లేకపోతే అది ఇంకా హ్యూమర్. ప్రైమరీలీ సిచ్యువేషనల్గా డ్రివెన్ అయిన కామెడీనే ఉంది. చాలా బాగుంటుంది. సిచ్యువేషనల్ కామెడీ చాలా ఉంటుంది. విశ్వప్రసాద్ గారి గురించి చెప్పండి. ఇది నిజంగా అండి, ఈ సినిమా వేరే ఏ ప్రొడక్షన్ వాళ్ళు చేసినా ఇలా ఉండేది కాదేమో అసలు. ఇలాంటి క్వాలిటీ ఎందుకనంటే ఆయన ఏ రోజు క్యాలిక్యులేషన్స్ వేసుకోరండి. చూసి ఓకే ఇది బాగుంది, ఓకే డన్, వీళ్ళకి ఇది కావాలి అని చెప్పేసి ఆ లెవెల్గా చూసే మనిషి. ఇప్పుడు ఇది ఈ మార్కెట్ దీనికి వర్కౌట్ అవుతుందా ఇలా అస్సలు ఏం ఆలోచించకుండా చాలా అడిగినంత వరకు ఇచ్చేసి అసలు చేశారు. నాకు చాలా చాలా హ్యాపీ. కొన్నిసార్లు నిజంగా వీళ్ళు ఇచ్చేస్తున్నారా, నిజంగా ఇవన్నీ మనం చేసేస్తున్నాం. కొన్నిసార్లు ఆ షూటింగ్ అందరూ మనమే ఆశ్చర్యపోయి ఏంటి ఇంత పెద్ద సినిమా సెట్ మనమేనా, దీనికైనా మనల్ని క్యాప్టెన్ అంటున్నారు అని చెప్పేసి ఆ లెవెల్లో అడిగినట్టు ఇవ్వాలి. ఓకే. సో చాలా చాలా సపోర్టివ్ వెళ్ళి. అంటే ఏంటంటే అండి, జస్ట్ లైక్ నేను ఒక 1 ఫిలిం ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, తిను ఒక 1 ఫిలిం ఎక్స్పీరియన్స్డ్ హీరోగా ఖచ్చితంగా ఒక 80 రోజులు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, గుర్రము, యాక్షన్ అది ఇది అంటే ఎవరైనా భయపడతారండి. బట్ వీళ్ళు అసలు ఏది ఆలోచించకుండా ఓకే రాసేసుకోండి చెప్తున్నా. అవుట్పుట్ చూసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఓకే మీకు ఒక క్లారిటీ ఉంది, ఇంకా మీరు చేయాల్సింది చేసుకోండి, ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఒక మాట ముందే చెప్పండి, మేము దానికి ఒక ప్రిపేర్ అయ్యి ఉంటాము అని చెప్పేసి ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అయితే ఇచ్చారండి. పీపుల్స్ మీడియా అండ్ దే రియలీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. సందీప్ కథని చాలా గట్టిగా నమ్మారు కాబట్టి ఇదంతా అయింది. సో దాంట్లో ఆల్సో ఐ థింక్ చాలా కేర్ తీసుకుంటారు వచ్చే కంటెంట్ కానీ వాటిలో కూడా. అని ఎప్పుడైతే పెట్టారో తెలియదు కానీ ఎన్ని సినిమాల తర్వాత సినిమాలు దే బీన్ డూయింగ్ అమేజింగ్ జాబ్ ఇన్. ఇప్పుడు ఐ థింక్ దేర్ లైన్అప్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. తర్వాత రాజాసాబ్ వస్తున్నారు. అవును, మిగతా కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. బట్ మనకి మన ఇండస్ట్రీకి ఎంతో సేవ్ ఇదే నేను పొగిడేస్తున్నాను ఫ్లోలో. కాంపిటీటర్ వన్ డే
ఐ విల్ రీచ్ దట్ పొజిషన్. సందీప్ గారు అయిపోయింది ఇంటర్వ్యూ. ఓకే. నెక్స్ట్ ఏంటి మీ లైనప్? చాలా ఉన్నాయండి. అంటే ఒకటని కాదు. చాలా ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయి. ఓకే. ఆడిషన్స్ ఏమైనా ఉంటాయా? ఆడిషన్సా? దేనికండి ఆడిషన్స్? ఉంటాయా చెప్పండి. ఉంటాయండి. ఇక్కడ మీ ఆఫీస్‌లోనేనా? ఆ! కొంచెం అడ్రస్ ఇస్తారా సార్? మీకు దండం పెడతాను. నేను ప్రొడ్యూసర్ అనుకున్నారా ఇప్పటిదాకా? కాదండి బాబు. నేను కూడా ఆస్పైరింగ్ యాక్టర్‌నండి. ఇలాగైనా అవకాశం దొరికి ఒక సినిమా చేయొచ్చేమో అని చెప్పి నేనే వాళ్ళకి దొంగతనంగా అబద్ధాలు చెప్పి దూరిపోయాను. ప్లీజ్ నాకొక అవకాశం ఇప్పించండి. ఆడిషన్ చేస్తాను. ఒక్కసారి ఆలోచిస్తానండి నేను. ఇంత ఇంత యాక్టింగ్ చేశా ఇది కరెక్ట్. మీరు. ఆయనైతే ఏదో ఆలోచిస్తా అన్నారు. గుడ్. నేను సింగర్ అనే సంగతి మీకు తెలుసు. మనం ఒక ఫ్యామిలీ. ఆయనంటే ఏదో అంటే ఇప్పటిదాకా అయితే ఇద్దామని అనుకున్నానండి. ఆలోచిద్దాం అనుకున్నారా? బట్ ఇప్పుడుతో నాకు అది కూడా పోయిందండి కంప్లీట్‌గా. సాంగ్ నాన్నగారు సారీ అండి. ఎంతో ట్రై చేసాం. అన్‌ఫార్చునేట్‌లీ. లేనట్టేనా అవకాశం? సరే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎక్కడమ్మా చెప్పండి. సో చూసారు కదా ఇంటర్వ్యూ. మోగ్లీ ఈజ్ రిలీజింగ్ ఆన్ December 12th. సో ప్లీజ్ గో వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సినిమా అయితే అద్దరిపోయింది. దానికి అందరం హామీ ఇస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.